కరోనా టైంలో మనం ఒకటి నేర్చుకుని ఉండాల్సింది లాక్డౌన్లో. చర్చికి రాలేని పరిస్థితి. కానీ నువ్వు విధేయత చూపిస్తే లాక్డౌన్లో నువ్వు ఇంట్లో మోకరిస్తే అక్కడ దేవుడు నీతో ఉంటాడు. యూ మే మిస్ ద చర్చ్ ఫెలోషిప్, బట్ యూ కాంట్ మిస్ ద ఫెలోషిప్ ఆఫ్ గాడ్. సంఘం యొక్క సహవాసాన్ని నువ్వు మిస్ అయి ఉండొచ్చు, కానీ నువ్వు ఆయనకి విధేయత చూపించి ఉంటే దేవుని సహవాసాన్ని నువ్వు మిస్ కావు. నువ్వు క్యాంటీన్లో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నువ్వు వాష్రూమ్లో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నువ్వు బెడ్రూమ్లో ఉంటే ఆయన నీతో ఉంటాడు, నువ్వు బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్తుంటే ఆయన నీతో ఉంటాడు. ఆయన చెప్పాడు, నిన్ను విడువను ఎడబాయను. బట్ నువ్వు ఆయన్ని విడిస్తే, నువ్వు ఆయన్ని ఎడబాయిస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన పోగొట్టుకుంటావు. దిస్ ఇస్ ట్రూ. సో డోంట్ బీ క్యారీడ్ అవే బై ప్రోగ్రామ్స్. ట్రెడిషనల్ క్రిస్టియానిటీ నుంచి మనం ఎదగాలి. ప్రభు సన్నిధిని ఆస్వాదించే క్రైస్తవులుగా మనం మారాలి. ప్రభుని చూడాలి. ఎందుకు? మోషే మాట విన్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులకి లేకపోయినా మోషేకి ఆ భక్షించే ఆసక్తి ఉంది. అని అడిగాడు. ఫస్ట్ ప్రభువుని చూసింది మోషే ఓ చిన్న మండుచున్న పొద, చిన్న పొద. కానీ ఏ స్థాయికి ఎదిగాడంటే మోషే దేవుణ్ణి ముఖాముఖిగా చూసి స్నేహితుని వలె సంభాషించే, గడిపే, సహవసించే స్థాయికి ఎదిగాడు. అంత ఎదిగిన తర్వాత కూడా మళ్ళీ మోషే అడుగుతున్నాడు, నిన్ను ఇంకా చూడాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నన్ను చూసి బతకలేవయ్యా, ఏ మనిషి బతకలేడు. ఓ పని చేద్దాం, నువ్వు నా వెనక భాగం చూడు. దేవునికి వెనక భాగాలు ముందు భాగాలు ఉండవు, పక్క భాగాలు ఎడం పక్క కుడి పక్క ఉండదు. దానికి ఆయన అనంతుడు. దాని అర్థం ఏమిటంటే నువ్వు నన్ను పరోక్షంగా చూస్తావు, పూర్తిగా చూడలేవు. పూర్తిగా చూస్తే తట్టుకోలేవు, ఆరాయించుకోలేవు, చచ్చి కూర్చుంటావు. సరే నువ్వు అడిగావు కదా, ఇంకొంచెం ఎక్కువ చూపిస్తా నీకు. ఎవరికైతే ఆయన్ని చూడాలన్న కోరిక ఉంటుందో, ఎవరికైతే ఆయనతో గడపాలన్న కోరిక ఉంటుందో, ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో అన్నిటికంటే ఎక్కువగా, వాళ్ళతో ఆయన ఉంటాడు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ, పెద్దలు పిల్లలు సహా, మీకు అలాంటి కోరిక మీ గుండెల్లో ఉంటే మీ సంఘంలో ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడుంటే మీరు మారతారు. ప్రోగ్రాములు మార్చవు. మీరు 1000 ప్రకాశనాలను పిలిపించండి, మీరు మారరు, రాసిస్తాం మీకు. బట్ ఒక్క ప్రభువు మిమ్మల్ని మార్చగలడు. దిస్ ఇస్ ట్రూ.